ఫ్రెండ్స్, సత్య స్మార్ట్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. నాకు తెలిసిన ఒక వెరైటీ ఈరోజు చూపించాలనుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మీడియం సైజ్ బీట్రూట్ తురిమి పెట్టుకున్నాను. 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూను, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, ఆవాలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, ఆయిల్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. బిర్యానీ ఆకు వేసి కరివేపాకు వేసి అన్నీ బాగా కలిపి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా అన్నీ కలిపి బీట్రూట్ వేసి అన్నీ కలిసేలా చేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో చేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. 3-4 మినిట్స్ మగ్గనిచ్చేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. బీట్రూట్ బాగా ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది చక్కగా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ హెల్తీ బీట్రూట్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.